హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. మనం అందరము కూడా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉందంటే రకరకాల వంటలు, స్వీట్స్, స్నాక్స్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం వీడియోలో చూడబోయేది అన్ని ఐటమ్స్ కూడా పచ్చి కొబ్బరితో చేసిన సింపుల్ లంచ్ కాంబో. దీనికోసం ముందుగా మనం పచ్చి కొబ్బరి చిప్పల్ని తీసుకొని వీడియోలో చూపించడం చిన్న చిన్న ముక్కల కింద చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరితోటి ఏమేమి చేయాలో చూద్దాము. ముందుగా పచ్చి కొబ్బరి, చిన్న ఉల్లిపాయలతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఈ పచ్చడి మనం రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి పచ్చడి కన్నా డిఫరెంట్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి చేయడానికి ముందుగా మనకి కావాల్సినంత కొబ్బరి తీసుకొని ముక్కల కింద చేసుకోవాలి. లేదు అంటే తురిమి కూడా పెట్టుకోవచ్చు. అలాగే చిన్న ఉల్లిపాయలని ఒక గుప్పుడు పాయలు తీసుకొని ఇలా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. పచ్చడి పోపు వేయించుకోవడానికి మూకుల్లో నూనె వేసి వేడి చేశాను. కొంచెం వేడెక్కిన తర్వాత మినప్పప్పు వేయించాలి. అలాగే కొంచెం జీలకర్ర వేయాలి. వేసి మినప్పప్పు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. మినప్పప్పు కొంచెం రంగు మారుతూ ఉన్నప్పుడు కరివేపాకు వేయించాలి. మినప్పప్పు రంగు మారుతుంది కదా, ఇప్పుడు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేయాలి. ఇవి ఎక్కువ కారం లేవు, అందుకని 4-5 కాయలు వేస్తున్నాను. మీరు తగ్గట్టుగా వేసుకోండి. మిరపకాయలు కూడా కొంచెం వేగింది కదా, ఇప్పుడు మనం తొక్క తీసి పెట్టుకున్న ఈ చిన్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గే వరకు వేయించుకోవాలి. కొద్దిగా మగ్గుతూ ఉన్నప్పుడు పసుపు వేయాలి, కొంచెం ఇంగువ. ఒక్కసారి కలుపుదాము. కలిపిన తర్వాత ఇది మగ్గింది, మెత్తగా అయ్యింది. ఇప్పుడు ఇందులో పులుపుకి సరిపడా చింతపండు, అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు వేయాలి. వేసి కలపాలి. వేసి స్టవ్ కట్టేయాలి. కట్టేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఈ పచ్చడికి ఇవన్నీ ఆరిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ అది ఉంచుతాము పైనుంచి వేసుకోవడానికి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేసాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పచ్చడిని గట్టిగా రుబ్బుకున్నామంటే కమ్మగా ఉండే కొబ్బరి ఉల్లిపాయ పచ్చడి రెడీ. చూస్తేనే నోరూరుతుంది కదా, మరైతే ఎందుకు ఆలస్యం, ట్రై చేసేయండి ఒకసారి. ఇప్పుడు అరటికాయ కొబ్బరి వేపుడు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా మనకి కావాల్సిన అరటికాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 3 అరటికాయలు చిన్నవి తీసుకున్నాను. ఇప్పుడు ఈ అరటికాయలకి తొక్క తీసి వీడియోలో చూపించినట్టుగా మీడియం సైజు ముక్కల కింద కట్ చేసి నీళ్ళల్లో వేయాలి. నీళ్ళల్లో వేయడం వల్ల ముక్కలు నల్లబడవు. తర్వాత మనం ఒక పేస్ట్ చేసుకోవాలి. దానికోసం పచ్చి కొబ్బరి ముక్కలు, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఇంగువ ఇవన్నీ కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న అరటికాయ ముక్కల్లో నీళ్ళని తీసేసి ఒక వెడల్పాటి పళ్ళల్లో వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ముద్దను కూడా అరటికాయ ముక్కల మీద వేయాలి. ముద్దంతా వేసిన తర్వాత 1/2 చెంచా పసుపు కూడా వేయాలి. పసుపుతో పాటుగా కొంచెం కడిగిన కరివేపాకు, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ముద్ద అరటికాయ ముక్కలు బాగా కలిసేలాగా కలపాలి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే వేపుడు కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అరటికాయ ఇష్టపడని వాళ్ళు కూడా అడిగి మరీ వేయించుకుంటారు. ఈ వేపుడికి బెస్ట్ కాంబినేషన్ పప్పుచారు కానీ టమాటా రసం కానీ చాలా బాగుంటుంది. వేడి అన్నం వేడి చారులో ఇది నంచుకుని తింటే భలే భలే అంటారు అందరూ. ఇలాగ ముక్కలంటికి ముద్ద పట్టేలాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి. 10 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి మూకులో నూనె వేసి వేడి చేయాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, మినప్పప్పు పోపు వేసి ఎర్రగా వేయించుకోవాలి. పోపు ఎర్రగా వేగిన తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు, ఆ ముక్కలన్నీ వేసేయాలి. ముక్కలు వేసిన తర్వాత ఒకసారి పైకి కిందికి బాగా కలపాలి. ఇలా చేసుకునే వేపుడికి మనం మామూలుగా చేసుకునే దానికన్నా 1 చెంచా నూనె ఎక్కువే పడుతుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ రుచిగా కావాలి అంటే 1 చెంచా నూనె ఎక్కువ వేయండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి
మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండాలి. కొబ్బరి వేసాం కదా, కింద అంటుకుంటుంది. చూడండి, ఇక్కడ చూపిస్తాను. కింద ఒక లేయర్లా అంటుకుంది కదా, అలా ఎక్కువసేపు ఉంచేసామంటే మాడిపోతుంది. అందుకోసం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించడం వల్ల ముక్క తొందరగా మెత్తబడుతుంది. ఇలా ప్రతి 2-3 నిమిషాలకి మధ్యలో కలుపుతూ మూత పెట్టి ముక్క మెత్తబడే వరకు మగ్గించాలి. ఒకసారి ముక్క తీసి చెక్ చేద్దాము మెత్తబడిందా లేదా అన్నది. 3 వంతుల వరకు మగ్గిపోయింది. మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టి మగ్గిద్దాము. కాయలు లేతగా ఉన్నాయి కదా, తొందరగానే మగ్గిపోయాయి. ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేస్తే మగ్గిపోయి ఉంటుంది ఈ పాటికి. చూడండి, పొడి పొడిగా ఇంత చక్కగా వేగింది కదా వేపడం. ఇలా పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దగా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఒక 2 చుక్కలు నీళ్లు పోసి మగ్గించాలి. అప్పుడు ముద్దలాగా వస్తుంది. మనం ఫ్రై చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇలా పొడి పొడిగా వేయించుకోవాలి. అంతేనండి, అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసి మూత పెట్టేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ కొబ్బరి వేపుడు రెడీ. ఇప్పుడు కొబ్బరి వేసి పెసరపప్పు క్యాబేజీ కూట్ ఎలా చేయాలో చూద్దాము. ఇది చేయడం ఎంత తేలికో అంతే కమ్మగా ఉంటుంది. దీనికోసం ముందుగా క్యాబేజీ ముక్క తీసుకుని వీడియోలో చూపించేట్టుగా చిన్న చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి. అలాగే చిన్న కప్పుతోటి 1 కప్పు పెసరపప్పు తీసుకుని కడిగి 1 గంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని అందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళతో సహా వేసేయాలి. నేను ఇప్పుడు రాచిప్పలో వండుతున్నాను. అమ్మమ్మల కాలంలో ఎక్కువగా వాడేవారు ఈ రాచిప్పల్ని. ఇందులో వండితే రుచి భలేగా వస్తుంది. మీరు ఈ మధ్యకాలంలో గమనించారో లేదో, పాతకాలంలో వాడిన వంట పాత్రలు ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చాయి. ఇప్పుడు అవసరాన్ని బట్టి ఉడకడానికి సరిపడా ఇంకొన్ని నీళ్లు పోసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టాలి. స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి సిమ్లో ఉడికించుకోవాలి. హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్యాబేజీ కూట్లోకి కొబ్బరి పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికోసం కొబ్బరి, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, కొంచెం ఇది కమ్మగా ఉంటేనే బాగుంటుంది, జీలకర్ర, ఒక 4-5 మిరియాలు, ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. పెసరపప్పు పొంగు వస్తుంది. ఇది ఇంకా కొంచెం ఉడకాలి, 3 వంతులు ఉడకాలి. ఇది పప్పు 3 వంతులు ఉడికింది. చూసారు కదా, ఉడికింది. ఇప్పుడు ఇందులో మనం తరిగి ఉంచుకున్న క్యాబేజీ వేసుకోవాలి. సో ఇప్పుడు క్యాబేజీ కూడా ఈ పప్పుతో పాటు ఉడకాలి. పప్పుతో పాటు క్యాబేజీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా పసుపు వేయాలి. పసుపుతో పాటుగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి. క్యాబేజీలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించాలి. క్యాబేజీ, పెసరపప్పు రెండు కూడా ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ముద్ద వేయాలి. కొబ్బరి ముద్ద వేసిన తర్వాత మిక్సీ జార్లో ఇంకొంచెం 1/2 గ్లాసు నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా ఇందులో పోసేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాల సేపు ఉడికించాలి, ఆ పచ్చి వాసన పోయే వరకు. ఈ కూటు మరీ గట్టిగా ఉంటే బాగుండదు, అలాగని మరీ చారులాగా పలచగా ఉంటే కూడా బాగుండదు. చూసుకుని మనం కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు పలచగా ఉన్నా కూడా ఆరిన కొద్దీ కొంచెం చిక్కపడుతుంది. దాన్ని బట్టి మనం సరి చూసుకోవాలి. ఇది ఉడికేలోగా నేను పోపు రెడీ చేశాను. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో మనం పోపు వేసాం కదా, ఇందులో నేను నెయ్యి, కొంచెం నూనె వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇంగువ వేసాను. అంటే ముందే వేసేస్తే కొంచెం టైం కలిసి వస్తుందని వేసాను. దీంతో పాటు ఉడికిందంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇది పైనుంచి వేసుకుందాము. పోపు వేసాక ఒక పొంగు రానివ్వాలి. ఒక పొంగు వచ్చి ఉడుకుతోంది. ఇప్పుడు మనం స్టవ్ కట్టేయచ్చు. ఉప్పు సరిపోయిందా లేదా అన్నది ఇప్పుడు చూసుకోవచ్చు. స్టవ్ కట్టేసే ముందు 1 చెంచా నెయ్యి వేసి మూత పెడితే రుచి చాలా బాగుంటుంది. అంతేనండి, కొబ్బరితో చేసిన పెసరపప్పు క్యాబేజీ కూటు రెడీ. ఇప్పుడు ఎంతో కమ్మగా ఉండే కొబ్బరి పులుసు ఎలా చేయాలో చూద్దాము. దీనిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని మనం ఇందాక చేసుకున్న అరటికాయ వేపుడు నంచుకుని తింటే భలే ఉంటుంది.
మరి ఎలా చేయాలో ఏమేం కావాలో ఇప్పుడు చూసేద్దాం. చారులోకి ఇవి తరిగి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు, టమాటా, 1 ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు. ఇవన్నీ తరిగి కొబ్బరి చారుకి కొబ్బరి పాలు తీసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లో కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. మనకి పాలు ఎంత కావాలన్న దాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఇప్పుడు ఇది ఇంచుమించుగా 1 కాయ ముక్కలు వేసాను. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుని పాలు తీసుకోవాలి. ఇలా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో కొన్ని నీళ్లు పోయాలి. నీళ్లు పోసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసిన ఈ కొబ్బరిని ఒక గిన్నెలోకి స్ట్రెయినర్ పెట్టుకుని వడగొట్టుకోవాలి. ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్తో అయినా కూడా వడగొట్టుకోవచ్చు. ఇలా నొక్కితే పాలు వస్తాయి. ఇలా గట్టిగా నొక్కుతూ పాలు తీసిన తర్వాత ఆ పిప్పిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని ఇంకొన్ని నీళ్లు పోసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇలా రెండోసారి గ్రైండ్ చేసి తీసిన పాలు మొదటిసారి తీసిన పాల కన్నా కొంచెం పలచగా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండోసారి తీసిన పాలు కూడా ఇందులోకే వేసేసుకోవాలి. ఇంక ఇందులో ఏమీ రాదు, ఈ పాలు సరిపోతాయి. ఇప్పుడు ఈ పాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నెయ్యి, నూనె 2 కలిపి వేసి వేడి చేయాలి. ఇది వేడెక్కిన తర్వాత పోపు వేసుకోవాలి. పోపులోకి 2 మెంతి గింజలు, ఆవాలు, జీలకర్ర చిట్టపట్లాడించాలి. అలాగే 1 ఎండుమిరపకాయ కూడా వేయాలి. ఆవాలు చిట్టపట్లాడాక కొంచెం ఇంగు వేయాలి. ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తొందరగా మగ్గడం కోసం పంచదార కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేస్తే మగ్గిపోతుంది. కొంచెం పసుపు కూడా వేసి అన్నీ కలిసేలాగా కలిపి ఉల్లిపాయ ముక్క మెత్తబడి ఎర్రబడే వరకు వేయించుకోవాలి. ఉల్లి ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత మనం తరిగి ఉంచుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి కలుపుతూ మెత్తగా అయ్యే వరకు వేయించాలి. ఒకసారి కలుపుదాము. టమాటా ముక్క కొంచెం మగ్గింది కదా, మగ్గిన తర్వాత మగ్గింది అనుకున్నాక ఇందులో 1-2 స్పూన్లు శనగపిండి వేసి వేయించాలి. ఎందుకంటే కొబ్బరి పాలు వేస్తాం కదా, కొబ్బరి పాలు వేసినప్పుడు ఉడికిస్తే విరిగిపోతుంది. అలా విరగకుండా ఉండడం కోసం ఈ శనగపిండి, ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. 1-2 నిమిషాలు పడుతుంది. పచ్చి వాసన ఉంటే బాగుండదు, రుచి బాగుండదు. 1-2 నిమిషాలు అయ్యాక మళ్ళీ కలపాలి. ఎందుకంటే శనగపిండి కదా కింద అంటుకుంటుంది. పచ్చివాసన పోయి వేగింది అనుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1/2 గ్లాసు నీళ్లు పోయాలి. ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒక ఉడుకు రానివ్వాలి. నీళ్లు పోసిన తర్వాత చింతపండు నీళ్లు వేసుకోవాలి. పులుపు కోసం చింతపండు నీళ్ళైనా పర్వాలేదు, లేదంటే నిమ్మకాయ రసమైనా పిండుకోవచ్చు. నా దగ్గర చింతపండు పేస్ట్ రెడీగా ఉంటుంది, ఇది కొంచెం వేయాలి. వేసి ఒకసారి ఉడికించుకోవాలి. ఇంకా కొద్దిగా నీళ్లు పోద్దాము. ఒక్క ఉడుకు రానివ్వాలి. కొంచెం ఉడుకు మొదలైంది కదా, ఉడుకు మొదలైనప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు, ఇది పోయాలి. ఇది ఒకసారి కలిపి పోయాలి. ఇప్పుడు దగ్గర ఉండి ఉడికించుకోవాలి, ఎందుకంటే పొంగుతుంది. ఇలా పులుసు ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం పచ్చి కరివేపాకు వేయాలి.
మనం ఆల్రెడీ పోపులో వేసాము, కానీ పచ్చి కరివేపాకు వేస్తే ఆ రుచి వేరు. ఇలాగా దగ్గర ఉండి ఉడికించుకోవాలి. ఉడుకుతుంది, చుట్టూ పొంగు వచ్చింది కదా, ఇలా పొంగు వస్తున్నప్పుడు కలపాలి. ఉడుకుతుంది కదా బాగా. ఇప్పుడు మనం స్టవ్ కట్టేయాలి. ఒకసారి కలిపి స్టవ్ కట్టేసి మూత పెట్టేయాలి. అంతేనండి, ఎంతో రుచిగా కమ్మగా ఉండే కొబ్బరి పులుసు రెడీ. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా?